ఓకే. రంగారావు గారు, ఏంటి గ్రౌండ్ రియాలిటీ ఏంది? మీరు ఖమ్మంలోనే ఉంటారు. ఓకే ఓకే ఈ ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, మీకు, జీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. వాస్తవంగా ఈ అంశాన్ని రాజకీయంగా చేసిన దానికంటే కూడా ప్రజల కోణంలో ఆలోచిస్తే మంచిది అనేటువంటిది సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీగా మేము భావిస్తున్నాం. వాస్తవంగా ఇది 8 నెలల క్రితం నిర్మించింది కాదు, సమస్య వచ్చింది కాదు. 2014 నుంచి ఉన్నటువంటి సమస్య కూడా కాదు. వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీలో ఉన్న వాస్తవం ప్రకారం 2018 డిసెంబర్ 25వ తారీఖు నాడు 1000 మంది పేదలు, కొంతమంది నాయకత్వాన్ని వెళ్లి గ్రామీణ పేదల సంఘం అనేటువంటి ఒక ఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సంఘంలో వెళ్లి ఆడు ఉన్నటువంటి అడవిని నరికి 31 ఎకరాల 7 గుంటల్లో ఇల్లు వేసుకున్నారు. అది ఆనాడు భూదాన్ బోర్డు నుంచి వచ్చినటువంటి ఒక అధికారి ఇచ్చినటువంటి ఆదేశం మేరకి వాళ్ళు లేఅవుట్ చేసుకుని 400 ప్లాట్లకి డ్రా తీసుకొని వాళ్ళు 2019 ఫిబ్రవరి 28వ తారీఖు నాడు ఆడ నుంచి వాళ్ళు నివాసం ఉండటం ప్రారంభించారు, చిన్న చిన్న గుడిసెలు వేసుకుని. ఆ తర్వాత కోర్టులోకి వెళ్ళి, ఇంతకుముందు వారు వాసుదేవరావు గారు ఇచ్చినట్టుగా కోర్టుకి వెళ్ళి ఒక నీళ్లు ఇవ్వండి, సౌకర్యాలు కల్పించండి, ఇప్పుడు ఉన్నారు కదా అని తాత్కాలికంగా స్టేటస్ కో అనేటువంటిది తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే దాదాపు 2019 నుంచి వాళ్ళు అక్కడ అధికారికంగా లేదు కానీ అనధికారికంగా వీళ్ళు చెప్పే ప్రకారం భూదాన్ బోర్డు పట్టాలు ఇచ్చింది అనేటువంటిది అధికారికంగా అనేటువంటిది ఉంటున్నారు. తర్వాత భూదాన్ బోర్డు నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీకు ఇవ్వలేదు, ఇవన్నీ ఫేక్ పట్టాలు అనేటువంటిది అన్నారు. అది ఫేక్ పట్టాలా, భూదాన్ బోర్డు వాళ్ళు మ్యానిపులేట్ చేస్తే ఇచ్చారా, లేకపోతే ఇంకేం చేశారు? ఆ పట్టాలు కూడా ప్రజలందరి దగ్గర లేవు. కొంతమంది నాయకులు వాళ్ళ దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. 2019 నుంచి ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు గత ప్రభుత్వం 2 దఫాలు కూల్చడానికి వెళ్ళింది, బుల్డోజర్లు పట్టుకుని కూడా వెళ్ళింది, జనం వాళ్ళకి ఘర్షణ అయింది, మీడియాలో మొత్తం కూడా వార్తలు వచ్చినాయి. అవన్నీ అయిపోయిన తర్వాత అదే సమయంలో ఖమ్మంలో ఎన్ఎస్పి కెనాల్ మీద ఉన్నటువంటి మమతా రోడ్డు దగ్గర నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి అనేక ఇండ్లని నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూల్చేశారు. ఆనాడే 59 కాదు, గోళ్లపాడు కాదు, వేరే ఇంకొక కాలువ ఉంది, ఆ కాలువ తీసుకున్నారు. ఆ తర్వాత గోళ్లపాడు ఛానల్లో బ్యూటిఫికేషన్ పేరుతో తీసేసి వాళ్ళకి ఏరే నిర్వాసితం ఇచ్చారు. ఆ టైంలోనే బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ల్యాండ్లో ఉన్నటువంటి ల్యాండ్ని 59వ జీవో ప్రకారం రెగ్యులరైజ్ చేసుకున్నారు. ఆనాడే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కొంత భూమిని రెగ్యులరైజ్ చేసుకున్నాడు ఎస్ఆర్ గార్డెన్స్ దగ్గర ఉన్నటువంటి. ఆనాడు వచ్చిన 58, 59 జీవోని ఉపయోగించుకుని తీసుకున్నారు. ఇదే సందర్భంలో చేసుకున్నప్పుడు ఈ పేదలు వాళ్ళకు వాళ్ళు గూడు కోసం కట్టుకున్నటువంటి ఆనాడు 400 నుంచి 500 మంది మాత్రమే ప్రజలు ఆడ ఇండ్లు వేసుకున్నారు. వాళ్ళకి రెగ్యులరైజ్ చేయొచ్చు కదా, పేదలు కదా అనేటువంటిది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా 2-3 దఫాలు బుల్డోజర్ తీసుకుని పెద్ద ఎత్తున పోలీసు పోయిన తర్వాత పెద్ద వివాదం అయిపోయి ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇది అవకాశంగా తీసుకొని 31 ఎకరం 7 గుంటలు వేసినటువంటి భూములు కొంతమంది అక్కడ కొంచెం దురాశతోటో లేకపోతే అతిశయంతోటో అనేక మంది ప్రజలు మీరు రండి, మీ ఇంకా ఇండ్లు వస్తే అందులో కూడా ఇంకో 31 ఎకరాల 7 గుంటలు ఉంది, దాంట్లో ఇండ్లు వేసుకుంటాం అనేటువంటి పేరుతోని 50,000 నుంచి 2, 3, 4 లక్షల దాకా వసూలు చేయటం వల్ల దాదాపు వాళ్ళు బాధితులు చెప్పే ప్రకారం 5,000 మంది దాకా వసూలు చేశారు అనేటువంటిది అంచనా. ఇప్పుడు 12 మంది దగ్గర కూడా ఎంతో కొంత వసూలు చేశారా? ఎంతో కొంత వసూలు చేశారు. ఎవరు ఇవ్వడానికి 812 మందికి ఇక్కడ అనధికారికంగా ఇచ్చారు. అయితే చాలా మంది మొదటి ఉన్నోళ్ళు లేరు, వాళ్ళు ఏదైనా పని మీద వెళ్ళిపోయినప్పుడు, నెల రోజులు అన్నప్పుడు ఆ ఇల్లు ఇంకొకరికి అమ్ముకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి టీం. ఇట్లా వివాదాలు అయిపోయి కరెక్ట్ కాదు కదా అసలు. అట్లా భరత్ గారు అదే చెప్తున్నా, కరెక్ట్. ఆ జయం అనే ఆమె పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఆ తర్వాత 19 మంది మా దగ్గర డబ్బులు తీసుకొని ప్లాట్లు ఇవ్వట్లేదు అనేటువంటి కేసులు కూడా పోలీస్ స్టేషన్ లో చాలా వివాదాలు నచ్చింది. ఇందులో రెవెన్యూ ఉద్యోగులు ఇండ్లు వేసుకున్నారు, పోలీసు ఉద్యోగులు కొంతమంది ఇండ్లు వేసుకున్నారు. అంటే ఒక రకంగా అర్హత లేనటువంటి వాళ్ళు కూడా కొంతమంది వేసుకున్నటువంటి ఫలితంగా అనేక వివాదాలు, సమస్యలు అందులో వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వం కూడా, ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక 9-10 సంవత్సరాలుగా, ముఖ్యంగా 9 సంవత్సరాలుగా ప్రజలు ఆడ నివాసిస్తున్నప్పుడు అందులో ఉన్నటువంటి అరువులెవరో గుర్తించి అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళని అర్హత లేనటువంటి వాళ్ళు వేరు చేసి, ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా అట్లా చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ స్థలంలోనే పట్టా హక్కులు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు, లేకపోతే డబుల్ బెడ్రూమ్, ఆ ప్రభుత్వం అయితే డబుల్ బెడ్రూమ్, ఈ ప్రభుత్వం అయితే ఇందిరమ్మ ఇల్లు,
ఇచ్చుంటే బాగుండేది, కానీ నోటీసులు ఇవ్వకుండా ఆకస్మికంగా వచ్చి బుల్డోజ్ చేయడం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు కట్టుకున్నటువంటి ఆశలన్నీ నేలపాలవుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా హృదయరోధనగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అయితే ఇందులో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా కృష్ణా జిల్లా నుంచి, భూపాలపల్లి జిల్లా నుంచి, ములుగు జిల్లా నుంచి, మహబూబాద్ జిల్లా నుంచి కూడా భూమి ఆశతో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పనిచేసి ఉన్నటువంటి వాళ్ళు, స్వీపర్ పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అనేక ఇళ్లలో పనిచేస్తున్నటువంటి అనేక మంది పేదలే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆ పేదలకైనా గుర్తించి వాళ్ళకి ఇచ్చి తర్వాత అక్రమాలు ఏమైనా ఉంటే అక్రమాల మీద చర్యలు తీసుకుంటే బాగుండేది. కానీ అట్లా కాకుండా ఈ ప్రభుత్వం ప్రజల పట్ల కన్సర్న్ లేకుండా, ముఖ్యంగా అధికార యంత్రాంగం అనేటువంటిది వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ కి పరలాంగ దూరంలో ఇవన్నీ జరుగుతున్నప్పటికి కూడా సరైనటువంటి పద్ధతులు వ్యవహరించకుండా చేసే అనేటువంటి పద్ధతి ఇది ఉన్నది. ఇంకోటి కూడా ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈ 31 ఎకరం 7 గుంటల్లో ఒక 5 ఎకరాలకి కేజీబీవీ స్కూల్ కి ఇంకో అప్పుడు అంతకుముందు అలాట్ చేసిన ఉంది. ఈ ప్రజలు ఇల్లు వేసుకోవడం వల్ల పక్క స్థలంలో కట్టినటువంటి పరిస్థితి కూడా ఉన్నది, ఇంకొక 5 ఎకరాలు. ఆ విధంగా అంతకుముందు నా దగ్గర కూడా కాగితాలు ఉన్నాయి వాసుదేవరావు గారి దగ్గర. 1973-74లో కూడా రైతులకు ఇచ్చి కొంత అరెకరం 30 ఎకరం అక్కడ ఉన్నటువంటి పేద రైతులకు ఇచ్చి వాళ్ళకి పట్టాలు చేసినటువంటి కాగితాలు కూడా ఇందులో ఉన్నాయి, మిగతా 31 ఎకరాలు. కాబట్టి ఒక పెద్ద వివాదాస్పదమైనటువంటి భూమి ఉంది, సమస్యగా ఉన్నది. అదే విధంగా దీంట్లో భూదాన్ బోర్డు నుంచి ఒక అధికారి వీళ్ళకి కొంత అనధికారికంగా ముందు డేటేసి పట్టాలు వేస్తారు. వాసుదేవరావు గారు ఉన్నటువంటి కాగితాలను పరిశీలించమని అడుగుతున్నాను. 2014 ఏప్రిల్లో పట్టాలు ఇచ్చినట్టు ఉన్నది. అది ఎన్నికల టైము, ఎన్నికల కోడ్ అమలు ఉన్న టైము, కాబట్టి గవర్నమెంట్ మారుతున్నటువంటి టైము. ఆ టైంలో పట్టాలు ఇవ్వడం అనేటువంటిది కూడా ఇది ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. సరే, ఏదేమైనా అందులో ఎవరేం చేసినా ప్రజలు నివసిస్తున్నారు కాబట్టి పెద్దోళ్ళకేమో ప్రభుత్వ స్థలాలు రెగ్యులరైజ్ చేయడం, బడా కంపెనీలకి, బడా వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకు ఇచ్చేయడం, ప్రజలు 100 గజాల్లో వేసుకున్నటువంటి స్థలాలను కూలగొట్టేటువంటి పని కాదు. అందుకని మీ ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే, మన అందరి తరపున దీని తరపున అడిగేది ఏంటంటే, అదే స్థలంలో అరువులకి పట్టాలు ఇవ్వాలా. ఆ పట్టాలు ఇచ్చి ఇప్పటికైనా జరిగిన నష్టం జరిగింది, వాళ్ళకి బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి కట్టుకుని ఇళ్లని కూల్చారు. అదే స్థలంలో పట్టాలు ఇవ్వాలా. అక్కడ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి పక్కా గృహాలు నిర్మించడానికి సహకారం చేయాలా. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల పట్ల, సామాన్య ప్రజల పట్ల చేసినటువంటి చూడాలి. అదే సందర్భంలో మీరు ఎవరు వసూలు చేశారు, ప్రజల దగ్గర వసూలు చేసిన ఉన్నది. ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు, లాయర్ గారు, కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పార్టీలు దీని మీద సిపిఐ లేదు, సిపిఎం లేదు, మా ఎంఎల్ పార్టీ కూడా లేదు. గ్రామీణ పేదల సంఘం అని ఒక యూసీసీఆర్ ఎంఎల్ అని, అది కూడా ఇంకొక పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, వాళ్ళ నాయకత్వాన్ని ఇది జరిగింది. కానీ వాళ్ళ నాయకత్వాన్ని జరిగింది కాబట్టి మిగతా పార్టీలు జోక్యం చేసుకుని కొంతమంది మా దగ్గరకు వచ్చారు, 300 మంది 1 నెల రోజుల క్రితమే. వచ్చిన తర్వాత మీరు అందరూ ఐక్యంగా ఉండి కొట్లాడండి, ప్రజలకి న్యాయం జరిగేటట్టు కొట్లాడండి అనేటువంటిది చెప్పి, ఇతరులు జోక్యం చేసుకోవడం వల్ల పాడైద్దని చెప్పి ఒక సౌహృదయంతో మేము ఆలోచన చేసినాం. ఇప్పుడు ఇది ఏమైందంటే, కూల్చివేతల్ని ప్రజలకి హక్కు రావడం కంటే కూడా రాజకీయ కోణం అనేటువంటిది ఎక్కువై పరస్పరం మంత్రులు, అధికారులు, ఇతర ప్రతిపక్ష నాయకుల మీద ఆరోపించడం. అందుకని అలాంటి కోణం కాకుండా ప్రజల కన్సర్న్ లో న్యాయం జరిగేటట్టు, అదే కోర్టు తీర్పు ప్రకారమే డిమాలిష్ చేసిన కోర్టు తీర్పు చూపిస్తున్నారు. కోర్టు తీర్పే ఇవ్వచ్చు, కానీ ప్రభుత్వం తలుచుకుంటే ప్రజలకి న్యాయం చేసేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ఆ స్థలంలోనే పట్టా హక్కులు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము కోరుతాం. వాసుదేవరావు గారు, 1 minute. అప్పటి నుంచి అడుగుతున్నారు మీరు. దయచేసి